మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కామారెడ్డి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును హైదరాబాద్ జోన్ హెడ్ ధారాసింగ్ నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో బ్యాంకు ద్వారా వివిధ రకాల లోన్లు కస్టమర్లకు అందించడం జరిగిందన్నారు. సామాన్య ప్రజలు కస్టమర్లు సైతం బ్యాంకు లావాదేవీలు జరపడం వల్ల వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగారని తెలిపారు. ఇప్పటి వరకు రామాయంపేట ప్రాంతంలో కస్టమర్లు, ప్రజలు, వ్యాపారస్తులు తమ బ్యాంకుకు అన్ని విధాలా సహకరించారని పేర్కొన్నారు. సార్ దగ్గర జరగండి సార్ చంద్రబాబు ఇప్పుడు తీసేదా జరిగారు సార్ నలుగురు ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినాను. ప్లస్ మీడియా మిత్రులందరికీ వందనాలు చెప్తూ, కస్టమర్ సోదరులందరికీ వందనాలు తెలుపుతూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటాం. మన బ్రాంచ్ ఓపెన్ 1971వ సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామాయంపేటలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ ఎన్నో సేవలు అందించుకుంటూ మన ఎంతో ప్రగతి పదంలో ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 93 కోట్ల బిజినెస్తోని టర్నోవర్తో మనం సెంట్రల్ బ్యాంక్ నడుస్తుంది. అదేవిధంగా అందరికీ అన్ని చిన్న రైతుల కానించి పెద్ద అందరి వ్యాపారస్తులకి అందరికి ఎన్నో రకాల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తూ బ్యాంకు ముందంజలో నడుస్తుంది. మనకు ఈరోజు ఇంత మంచి ప్రిమిసెస్ అందించినందుకు మన జోనల్ హెడ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పాత బ్రాంచ్ అనేది చాలా సజెస్టెడ్గా ఉంది. కస్టమర్ సర్వీస్ మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో సార్ నిర్ణయం తీసుకొని మంచి స్టెప్ తీసుకొని మనకు మంచి బ్రాంచ్ని అందించారు. చాలా కాలం తర్వాత మన మంచి ప్రిమిసెస్లో అదే స్ఫూర్తితో మేము కూడా బిజినెస్ అందించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి అందరి తరఫున సార్కు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా కస్టమర్లు మనకు 40 సంవత్సరాలుగా ఇక్కడ సహకారాలు అందించుకుంటూ వస్తున్నారు.
కస్టమర్ కూడా మేము మంచి సర్వీస్ అందిస్తున్నామని చెప్పి చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. మా కస్టమర్ చేత సార్కి చిరు సన్మానం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణుమద్వివేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాచేభిర్వాచినీవతి ధీనామవిత్రియావత్ ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవం బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చారాష్ట్రం ధారయతాం ధ్రువం ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానా అత్యనుకూలాభివృద్ధిరస్తు తథాస్తు. కొత్త బిల్డింగ్లకు మార్చే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్కి డిఎం గారికి మేనేజర్ గారికి మరియు స్టాఫ్కు మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాం. ముఖ్యంగా ఖాతాదారులకు మరియు రామపేట పట్టణ వాసులకు నమస్కారం తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు రామపేట పట్టణానికి 2000 సంవత్సరంలో వచ్చినాం. మేము ఆ రోజు 2003లో శేషగిరిరావు సార్ అనే మేనేజర్ ఉండే రామపేట పట్టణానికి ఒక ఇండస్ట్రీ కడదామని ప్రయత్నం చేసి స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 6 నెలలు మా ఫైల్ పెట్టుకొని బంజారా గ్రామీణ బ్యాంకులో కూడా ఒక 2 నెలలు ప్రయత్నం చేసి తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చినాక వాళ్ళు బాగా సహకరించి ఆ రోజు రామపేట పట్టణంలో 13,60,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 1,00,000 రూపాయలు అంటే ఇబ్బందికరమైన రోజులుండే. ఈరోజు వాళ్ళు సహకరించి మాకు బిజినెస్కు ఇండస్ట్రీస్కు కంటిన్యూగా తర్వాత 2005లో షణ్ముఖ పౌల్ట్రీ ఫార్మ్స్ అని పౌల్ట్రీకి కూడా లోన్స్ ఇచ్చారు. మాకు ఈరోజు ఈ వ్యాపారంలో కానీ రామపేట పట్టణంలో ఇండస్ట్రీకి ఈ రోజుకు మేము మదర్ బ్రాంచ్గా మనకు సెంట్రల్ బ్యాంకు. ఎందుకంటే ఏ రోజు కూడా మర్చిపోలేము దీనికి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం మాకు లోన్స్ కవరేజ్ పెరిగినాక యూనియన్ బ్యాంక్ అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళాం. ఆంధ్ర బ్యాంక్లో ఈరోజు కూడా ఒక 50 crores వరకు మా ఇండస్ట్రీకి లోన్ సపోర్ట్ చేశారు ఏది యూనియన్ బ్యాంక్ వాళ్ళు. అట్లా కూడా మరవలేని స్టేజ్. అంటే ఆ రోజు 2003లో మాకు 13 లక్షలే ఈరోజు 50 కోట్ల వర్త్. ఎందుకంటే ఆ రోజు బిజినెస్కు సహకరిస్తేనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయినాం సార్. మాకు ఎందుకంటే ముఖ్యంగా స్టాఫ్ మనకు నేనైతే బ్రాంచ్లకు కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం సార్. హౌసింగ్ లోన్స్ కూడా మాకు సార్ భీముడు సార్ వచ్చినాకనే మళ్ళీ బ్యాంకులకు రీఎంట్రీ అయినాం సార్. మాకు కొత్త ప్రాజెక్టులో కూడా లేఅవుట్లో కూడా 2-3 లోన్స్ కూడా ఇష్యూ చేసింది సార్. తొందర సర్వీస్ అంటే సార్కున్న కెపాసిటీకి సార్కు స్టాఫ్ మంచి స్టాఫ్ ఇస్తే ఇంకా ముందు ఖచ్చితంగా ఎక్కువ లోన్స్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే బ్రాంచ్ ఇప్పుడు ఈ బిల్డింగ్కు ఈ బ్రాంచ్కు పేరు కావాలంటే సార్ వాళ్ళు చూస్తూ ఖచ్చితంగా మాకు రామపేట పట్టణానికి సర్వీస్ చేయడానికి అవసరం సార్. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యాపారస్తులం కానీ ప్రతి ఒక్క హౌసింగ్ లోన్ జాబర్ కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ సపోర్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి ఉన్న మాకు బాగా ఇబ్బంది ఉండదు సార్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట తీసుకుంటే 24 నుంచి 36% అవుతుంది సార్. మీరు చేసే ప్రొవైడ్లో 9% అవుతుంది సార్. అంటే పరోక్షంగా మీరు బాగా ప్రజలకు ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకు పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఈ సపోర్ట్ ఉంటే బిజినెస్లో కానీ ఎట్లా కానీ ముందుకెళ్తాం సార్. దీనివల్ల మనకు కస్టమర్స్కు బాగా సౌలభ్యం జరుగుతుంది సార్. ఈ యొక్క బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు మన ఈరోజు ప్రత్యేకం ఏమంటే చాలామంది ఇండియా ప్రతినిధులు రావడం అని వాళ్ళు పాల్గొని మాకు మాట్లాడడం మా సర్వీసెస్ గురించి మాట్లాడడం చాలా ప్రత్యేకం. మాకు ఎవరైనా అదే బయట విషయాలు కనుక్కుంటూ ఉంటే తెలుస్తుంది. ఇంతమంది మీడియా ప్రతినిధులు చెప్తూ ఉంటే మాకు మంచి ఫీడ్బ్యాక్ దొరికినట్టు. మాకు ఇంకా మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారనే కాకుండా ఇంకేం కావాలి అని కొన్ని చెప్తే కూడా మాకు ఇంప్రూవ్ చేయడానికి చాలా సహకారం అవుతున్నారు. తర్వాత
అందరూ సెల్ఫ్ హెల్ప్ మా మహిళా మండలి సభ్యులు కానీ మా ఖాతాదారులు కానీ మా బ్రాంచ్ మేనేజర్ టీములు ఇక్కడ చెప్పినట్టుగా వేదికోరి ఇక్కడ ఈ మధ్య ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ నమస్కారం. ఈరోజు నాగరాజ్ గారు చెప్పినట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతోమంది లక్షలు, ఎన్ని లక్షలు అంటే ఇంకా కోట్లలో ఉంటుంది, అంతమందికి చేతునిచ్చింది. ఎట్లా చేతునిచ్చిందంటే ఒక్కొక్కరు చాలా మా దగ్గర ఇన్ని స్టోరీలు, ఇన్ని కథలు ఉన్నాయి చాలా. అంటే అందరికీ ఎలా చిన్న 20,000 దగ్గర నుంచి అంటే స్టార్ట్ చేసి 20,000 ఒక్కొక్కరి వాళ్ళ 20 కోట్లు 20,000 కోట్ల మనం 200 కోట్లు కూడా లోన్ తీసుకొని నడిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండియాలో భారతదేశం మొత్తం చూస్తే చాలామంది ఖాతాదారులు ఇలా 20,000 మొదలుకొని 10,000, 20,000, 30,000 అట్లా 10 లక్షల రూపాయలు అట్లా తీసుకొని ఇది మనం అప్పుడు PMRY లోన్స్ అని వినేవాళ్ళం చిన్న అవి తీసుకొని కూడా కొంతమంది చాలా అభివృద్ధిలో వచ్చారు. అది వాళ్ళ అభివృద్ధిలో రావడమే కాదు, వాళ్ళు చేస్తున్నది ఎంత ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఎంత జాబ్ కల్పిస్తున్నారు, అందరికి మంచి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. నాగరాజు గారి కింద ఎంతమంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళ గంటలో ఇంజనీర్లు. అంటే ఆయన ఒక్కరు కాదు, ఆయన ఒక్కరే ఇవ్వాలి, ఆయన సంపాదించుకోవాలని కాదు, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరికీ మంచి ఇవ్వాలి అని చెప్పేసి ఇది చాలా అవసరం. మనం ఈరోజు కూడా ఏ ఇండస్ట్రీ స్థాపించినా MSME కానీ చిన్న మన స్మాల్ ఇండస్ట్రీ కానీ సర్వీస్ ఇండస్ట్రీ ఏ షాప్ పెట్టినా కూడా ఇది ఎంతమందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో నాగరాజు గారు చెప్పినట్టు ఈ మనం బ్యాంకు తోటి తీసుకోవడం ఇది రెసిప్రోకల్. మీరు వడ్డీ కడుతుంటే బ్యాంకులు ఇస్తాయి, ఇది పబ్లిక్ సంస్థ. మీరు తీసుకోవాలి విరివిగా, ఇది విరివిగా దాని టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం కడుతూ ఉంటే చక్కగా ఎన్ని లోన్లైనా ఎవరికైనా దొరుకుతూ ఉంటుంది. ఆ విషయాల్లో మాత్రం ఎవరికి నిరాకరణ ఉండదు, ఎవరికి డిక్లైన్ కానీ ఎవరికి రిజెక్ట్ చేయడం అంటూ ఏమి ఉండదు లోన్ల పరకైతే. ఇదే విధంగా చూస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే మన కృష్ణమోహన్ గారు అండ్ భీముడు చెప్పినట్టు 1978లో పెట్టాము. ఈరోజు ఈ బ్రాంచ్ రామాయణపేట నేను ఒక 200 కోట్ల రూపాయల బిజినెస్ అన్నా ఉండాలనుకున్నాను. కానీ అంత ఉండాల్సిన బిజినెస్ చాలా చాలా పొటెన్షియల్ ఉంది ఇక్కడ. అంత మంచి విలేజెస్ ఉన్నాయి, కొంత మన ఇది పట్టణం కూడా ఉంది, యూజ్ చేసుకోవచ్చు. అది పొటెన్షియల్గా చేయలేదు ఇన్ని రోజులు అయిపోయినా ఇవాళ మేము 94 కోట్లతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఈ రాబోయే కాలంలో మీరు చూస్తారు, ఇప్పుడు వాతావరణం సరిగా అక్కడ చిన్న ప్రెమిసెస్లో చిన్న అది కూడా ఉండాలి, మనకు అన్నీ అనుకూలంగా ఉండాలి. ఏదైనా చేయాలి, కస్టమర్స్ రావాలన్నా చేయాలన్నా చిన్న సందులో కొద్దిగా చిన్న రోడ్లు రావడము అవి కూడా కొద్ది ఇబ్బంది ఉంటాయి. ఇలా ఇప్పుడు మన మెయిన్ రోడ్లో రావడము చాలా మంచిది. తర్వాత మన ల్యాండ్ గారు రియలీ చాలా మంచి దీనిలో మనకు ఇక్కడ ముందు సదుపాయం ఇచ్చారు. ఆ విధంగానే మేము కూడా దీనికి సరిగా చక్కటి ఏదో కావాలో అన్నీ మంచి ఫర్నిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ ఏసీ తోటి పెట్టి పెడతాం. ఈ బ్రాంచ్ని ఏసీ తోటి మళ్ళీ దీనిలో పెట్టి పెట్టడానికి అన్ని ఇప్పుడు ఉన్న నేను ఏవైతే చేస్తున్నామో ఆ బ్రాంచ్లన్నీ ఏసీతోనే వెళ్తున్నాం చేస్తున్నాం. ఈ మధ్య మేము సిరిసిల్లలో ఓపెన్ చేసాం, తర్వాత మహబూబాద్లో ఓపెన్ చేసాం, కట్టపల్లి ఓపెన్ చేసాం. ఇవన్నీ విత్ దీనిలో మోడర్న్ దీనిలోనే మంచి సర్వీసెస్లోనే చేయగలిగాం. అందరూ ఇవేంటంటే మేము చేస్తున్నామంటే ఖాతాదారులు ఉండరు, ఖాతాదారులు లేకపోతే బ్యాంకులు వచ్చి ఓపెన్ చేసుకునే చేయలేదు. ఖాతాదారులకి వాళ్ళకి సేవ్ చేయాలి. చాలా సంతోషం. మా బ్రాంచ్ వారు మంచిగా అందరికీ సర్వీస్ చేస్తున్నారు. ఆ విధంగా సర్వీస్ మేము కూడా మా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయడానికి మేము ముందుకు వెళ్తాం. మీ